వాళ్ళకి ఒక చిట్కా. భర్తపై పగ ఎలా తీర్చుకోవాలో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశా. రేణుకా రేణుకా ఏమండి నేను బయటికి వెళ్ళాలి. చూసాయి అక్కడ పెట్టండి సోఫా దగ్గర. చూసంటే ఎక్కడ ఏం చేయలేదు. మర్చిపోయానండి. మర్చిపోయావా? అవునండి. మనసు మమత సీరియల్ ఎన్నింటికి వస్తుంది? సాయంత్రం 7:30కి వస్తుందండి. అత్తారింటికి దారైతే సీరియల్ ఎన్నింటికి వస్తుంది? 1:30కండి. సీరియల్ టైమింగ్లు గుర్తుంటాయి కానీ మొగుడు పనులు మాత్రం గుర్తుండవే. 3 పూట్ల మొగుడు దెబ్బ తింటారు, మొగుడు పనులు మాత్రం మర్చిపోతారు. అది అలా ఉండాలి మొగుడంటే. నీ చీర కొంగుతో చూసి ఎందుకు తుడుస్తున్నానో తెలుసా? గుర్తుంటుందని కాదు, సిగ్గొస్తుందని. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావే. రెండింటికి తేడా లేదు. నీకుందిలే. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. రెండింటికి తేడా లేదు. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. రెండింటికి తేడా లేదు. బురదలో పంది, బురదలో పంది, బురదలో పంది. రేణుకా ఏంటి మేనక? ఏం లేదక్క, ఫంక్షన్ కి వెళ్తున్నా. నీ పట్టు చీర ఉంటే ఇస్తావా? ఇస్తాను కానీ నాకు ఒక సాయం చేస్తావే? ఏంటా సహాయం? ఒక 2 నిమిషాలు మా ఆయన చొక్కా వేసుకుంటావా? సరే ఇవ్వు. రేణుకా మీ ఆయన చొక్కా వేసుకున్నాను చూడు. అయిపోయింది. బురదలో పందికి నాకు తేడా లేదా? రాత్రైతే ఈ పంది పక్కన కదా నువ్వు పడుకున్నది. రేణుకా ఏమైంది నీకు? ఎదురు మాట్లాడాలంటే నరికి పోగులు పెడతానేమనుకుంటున్నావు? ఆఫీస్కి వెళ్ళి ఏసీ రూమ్ లో కూర్చొని ఇంటి నుంచి పెద్ద బిల్డప్ వేస్తావు. ఏరా సినిమా తీసుకెళ్ళంటే బడ్జెట్ లేదంటావు, సీరియల్ చూస్తానంటే వద్దంటావు. సినిమాలు చూడక సీరియల్ చూడక చూడాలా? నోరు పోయి పూర్తి 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 పగిలిపోతుంది. ఏమనుకుంటావు? నీకు నీ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నీ కాళ్ళకి నీళ్ళిచ్చి, నీకు తుడుచుకోవడానికి తుండిచ్చి, నా పక్కన పడుకోవడానికి చోటిచ్చి, తెల్లగానే కాఫీ ఇచ్చి, ఇన్ని ఇచ్చి ఇచ్చి నా జీవితమే పుచ్చిపోయింది కదరా, పుచ్చిపోయింది కదరా. సలసల కాదు కావచ్చు. నేను చెప్తాను నిన్ను నేను మేనకనే నీ మొగుడు చొక్కా అందుకోలేదు. పాపం బాగా ఫీల్ అయినట్టుంది. ఫీల్ అయితే ఫీల్ అయింది కానీ నాకు మాత్రం బరువు దిగింది. ఎక్కడికి వెళ్ళారండి? ఎంక్వైరీ స్కీమ్ అంటే మొగుడు దెబ్బ తిని పుట్టింటి గురించి ఆలోచించే మొహాలు మీరు మీరంటే ప్రశ్నించేది. మొగుడింట్లో తిని పుట్టింటి గురించి ఆలోచించే మొహాలు మీరు మమ్మల్ని ప్రశ్నించేది. మొగుడింట్లో తిని పుట్టింటి గురించి ఆలోచించే మొహాలు మీరు మమ్మల్ని ప్రశ్నించేది. చంపేకపోతే ఈరోజు చూడు. రష్మి ఒకసారి మా ఆయన చొక్కా వేసుకో ప్లీజ్. రష్మి నా డ్రెస్ బాగుంది ఈ రోజు. ఒక్కసారి వేసుకో రష్మి. లేదు సాటి ఆడదాని బాధను అర్థం చేసుకొని నువ్వే ఆడదానివి. రేపు నీ కాబోయే మొగుడు నాలాంటి మొగుడు లాగా దొరికిపోడు. నీ మొగుడు చొక్క నువ్వు వేరే నాటి ఆడదాన్ని వేయకపోవు. ఇదే నా శాపం, ఇదే నా శాపం. అమ్మా కొంచెం అన్నమయ్యమ్మా. ఈ షర్ట్ వేసుకో, వేస్తా. ఆకలితో ఉన్న కాకి పిండాకుడు దొరికినట్టు నేను ఆకలిగా ఉంటే నువ్వు నాకు దొరికేవరా. ఒక్కసారి మా ఆయన చొక్కా వేసుకోవా? వేసుకో, తెలుస్తుంది అప్పుడు. వేసుకుంటా. చొక్కా వేసుకున్నానమ్మా. నా మెల్ల 3 ముళ్ళు వేసావు. అహంకారం అరా నీకు? ఈ రోజు నీకున్న ఆస్తి నేను తెచ్చిన కట్నం రా. నాకెక్కడుందమ్మా ఆస్తి? ఇలా కొడుతున్నావంటే నువ్వు మొగుడనే పాత్రధారి, నా జీవితానికి సూత్రధారి.
ఎన్ని సంవత్సరాలు భరించాలరా నీకు నేను? ఎన్ని రోజులు భరించాలరా? ఒక్క నిమిషం. నువ్వు నాన్ సింక్ లో ఉన్నావు, నేను నాన్ సింక్ లో ఉన్నా, కానీ సీన్ మాత్రం నాన్ సింక్ లో జరుగుతుంది. భార్య భర్తలు గొడవ మధ్యలో వచ్చావు అనుకో, తలకాయ పగిలిపోతుంది. ఏమనుకుంటున్నా? ఊరుకోమ్మా, చొక్కా ఇప్పమంటావు? ఇంత బాగుంటా చొక్కా తీసుకుని చచ్చిపోతారు. ముందు చొక్కా ఏంటి రేణుకా ఇది? నీ మొగుడు మీద ఫ్రస్ట్రేషన్, నీ మొగుడు చొక్క అందరికి చావగొడుతున్నావేంటి నువ్వు? ఏం చేయమంటావు మేనక? శ్రీశైలం డ్యామ్ ఫుల్ గా నిండిన తర్వాత గేట్లు ఎత్తకపోతే ఏమవుతుంది? డ్యామ్ పగిలిపోతుంది. నా పరిస్థితి కూడా అంతే. అదేదో ఫ్రస్ట్రేషన్ నీ మొగుడు మీద డైరెక్ట్ గా చూపించి నీ మొగుడు కొట్టచ్చుగా. అమ్మ నా మొగుడు నేను ఆలేదా కొట్టగలను? పతే ప్రత్యక్ష దైవం. ఏమండి దున్నపోతు మొహం దానా, మొగుడు నిద్ర లేసి వచ్చాడు అంటే టీయో కాఫీ ఇవ్వాలని తెలియదంటే నీకు? మొహం చూడు, గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలు ఎత్తిపోయే మొహంలో ఉందని ఇది. నిన్ను కాదే, నీ అయ్యున్నాలే. నీ ఫ్రస్ట్రేషన్ మొత్తం నీ పిల్ల మీద చూపిస్తావు. అదేమో దాని ఫ్రస్ట్రేషన్ ని మాకు నీ చొక్కా వేసి మరి వాయగొడుతుంది తెలుసా ఇక్కడ. ఇది నిన్ను వాయిగొట్టిందా? నన్ను మాత్రమే కాదు, గదిలో ఉన్న వాళ్ళందరినీ వాయగొట్టింది. అవును, నన్ను కూడా కొట్టింది నీ చొక్కా వేసి. అదేందో చుక్కా వేసి కొడతారు అందరూ, నీ బెల్లమేమో చొక్కా వేసి కొడుతుంది. ఈ పనికి వాళ్ళని మిమ్మల్ని కొట్టిందంటే నేను నమ్మనా? నమ్మవా? ఒకసారి 3 చొక్కాలి. ఎందుకో? కనుక పెద్ద మనిషి 3 చొక్కాలి. సరే, ఇదిగో రేణుకా, నీ 3 చొక్కాలు వేసుకున్నావు, ఒక్కసారి చూడు. గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలు ఎత్తుకెళ్ళే ముఖమారా నాది? పిల్లలు ఎత్తుకెళ్ళే ముఖమారా? సముద్రంలో సునామీ వచ్చిన తెల్లానికి మెంటల్ వచ్చిన తట్టుకోలేవురా? నా ప్రెస్టేషన్ నేను చూపించుకున్నాను, మీ ప్రెస్టేషన్ మీరు చూపించుకోరా? ఎందుకు చూపించుకోవా? ఇంకొకసారి నువ్వు దాన్ని కొట్టావనుకో, మేమందరం కలిసి నేను కుక్కను కొట్టి కొడతాం. జాగ్రత్త. పాపిష్టి ముఖాలు మా ఆయన ఎలా కొట్టారు చూడు, వాళ్ళ చేతులు పడిపోను. మీ ప్రెస్టేషన్ నా మీద చూపించారు, నేను నా ప్రెస్టేషన్ సమాజం మీద చూపించా. సమాజం ఊరుకుంటుందా? వాళ్ళ ప్రెస్టేషన్ కూడా వాళ్ళు చూపించుకుంటారుగా. దీన్నే న్యూటన్ సిద్ధాంతం అంటారు. ఆడదానికి మగాడికి బెండకాయ పులుసుకి చేపల పులుసుకి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది. మగాడు తినగానే సప్పన వెళ్ళిపోతుంది, మరి చేపల పులుసు ఆడది చూసుకొని తినాలి. ఏమండి, ఉంటాను. మళ్ళీ అతి వినయం. అరే శంకర్ గా, మనం కొట్టినా తిట్టినా ఆడవాళ్ళు సైలెంట్ గా ఉంటున్నారని చెప్పి పిల్లల్ని కొట్టకరా. అదేదో నోటం సిద్ధాంతం కొత్తగా మార్కెట్ లో అమలైందట, చూసుకోరా బాబోయ్. సో రోజా గారు, ఎంతసేపు భార్యలు తిట్టడం కొట్టడం, కొంతమందికి అదే పనిగా ఉంటారు తెలుసా. సో వాళ్ళ వైఫ్ కూడా ఇలా యూజ్ చేస్తే న్యూటన్ సిద్ధాంతం బాగుంది, అందరూ బాగా చేశారు. నాట్ బాబు సార్, బాగా చెప్పావు, కొత్తగా ఉంది ఐడియా, గొప్ప. నీతేం చెప్పావంటే మగవాడు బెండకాయ పులుసులు అంటాడు, మగవాడు బెండకాయ పులుసులు అంటాడు. సో డెఫినెట్ గా ఇది అందరూ ఫాలో అవ్వాల్సిన సిద్ధాంతం. చాలా బాగా చేసావు చంద్ర, నైస్ కిట్. పెళ్లి 3 వెళ్తే మొగుడు ఇంటి పని మాత్రమే చేసుకోవాలి. అంతకు మించి ఏ పని చేసినా దాని వల్ల వచ్చే ప్రమాదాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు పంచ్ ప్రసాద్ అలాంగ్ విత్ నాటి నరేష్. చెట్టులెక్కగలవా పునరహరి పుట్టలెక్కగలవా, చెట్టులెక్కగలవా పునరహరి పుట్టలెక్కగలవా, చెట్టులెక్కి ఆకితారు బొమ్మల. ఏంటే చెట్లు పుట్టలంటున్నావు? అదే నీ చెట్లెక్కల పుట్టెక్కలేనా? మీరు
ఇలా రోజు ముద్దులు పెడుతుంటే నా మనసు జారిపోతుందండి. పట్టుకో నిచ్చలు కూడా జారిపోయేటట్టుంది. ఇంత చిన్న దోవ కూడా రాత్రి అయితే ఎవరిని నిద్రపోని తెలుసానే. అది నేనంటే అదే జరిగితే నాకెందుకు ఇన్ని తిప్పలు? మిమ్మల్ని చేసుకున్నాను చూడండి, రోజు చస్తున్నాను. చావడం అంటే గుర్తొచ్చింది. నేను చచ్చిపోతే ఎవరి దగ్గరికి వెళ్తావే నువ్వు? ఏముందండి, నా బెస్ట్ ఫ్రెండ్ భారతి లేదు, తన దగ్గరికి వెళ్ళి నా శేష జీవితాన్ని మొత్తం గడిపేస్తానండి. మరి నేను చచ్చిపోతే మరి మీ పరిస్థితి? నేనేం చెప్తానే, నీ బెస్ట్ ఫ్రెండ్ భారతి దగ్గరికి వెళ్ళి మిగతా జీవితం మొత్తం అక్కడ గడిపేస్తాను. వెనకటికి మీలాంటి వాడే తాగడానికి పెప్సీ లేదు కానీ గోకడానికి తాప్సీ కావాలన్నాడు. నేను అడిగాను, వెళ్ళిపోతాను. ఆ రూమ్ లో ఉన్నారు చెప్పా. మందు స్టఫ్ పట్టుకొని రా, ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం రారా. అమ్మ గొప్పదే అందం పొగేసి కన్నదే. అబ్బో నీ అమ్మ గొప్పదే అందం. మందు తెమ్మన్నావు, మందు తెచ్చాను. ఇదిగో మందు, అదిగో స్టప్పు, అదిగో స్టప్పు. ఇంట్లో చిన్నపిల్లలు పెట్టుకుని ఏంటి పాడు పనులు? చిన్నపిల్లడు కాదు, బాల స్నేహితుడు. ఇంకా బాల్యంలోనే ఉన్నట్టున్నాడు. ఏట్రా సెల్ వచ్చిందా? ఏడు శాతం ఇప్పుడు మంచం కింద ఎక్కడ దాయిలే ఫ్రిడ్జ్ సచ్చూరు కొంతరా రైట్. ఏమండి నేను వచ్చేసాను. వెళ్దామని వెళ్ళానండి. ఇదిగోండి ఇంతలో మా తమ్ముళ్ళు ఎదురొచ్చేసరికి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. బావా నేను చూసిన ఆనందంలో డాన్స్ చేయాలంది బావా. దూరం చేయండి. అన్నయ్య గారు అమ్మ బాగా ఎండను పడించినట్టున్నారు, ఏమైనా తీసుకుంటారా? మంచిని తీసుకురా. చల్లడి మంచిగా అవునమ్మా, నా ఫ్రిడ్జ్ నీళ్ళు పడవు. ఫ్రిడ్జ్ లో కాస్త పాలు పెట్టాను, మంచి కాఫీ చేసి తీసుకొస్తా. అంతే, ఫ్రిడ్జ్లో ఏమైనా అమ్మాయి ఉందా? ఫ్రిడ్జ్లో ఏమైనా అమ్మాయి ఉందా? నాకు బాగా ఆకలి వేస్తుంది. మీ గురించి నాకు బాగా తెలిసే ఫ్రిడ్జ్ లో కేకులు, ఐస్ క్రీమ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు అన్ని పెట్టాను. తినండి తినండి వెళ్ళండి. నా బర్త్డే గత నెల అయిపోయింది. బర్త్డే రోజు నాకు బర్త్డే కలిపే. ఏమండి నేనంటే ఎందుకండి మీకు అంత ఇష్టం? జాగ్రత్తగా తీసుకున్నారా? జాగ్రత్త జాగ్రత్త, మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది దానికి. రేపటితో కుదరదురా, రేపటితో కుదరదురా. దారా స్టోర్ రూమ్ లో పెట్టేద్దాం. సరే సరే జాగ్రత్తగా పెట్టండి, నేను మీకోసం ఏదైనా చేసి తీసుకొని వస్తాను. ఒక 2 రోజులు ఓపిక పట్టే, నువ్వు డీప్ ఫ్రిడ్జ్ అయిపోను. ఏంటండి దెబ్బ నాకు తగిలితే బొమ్మ సేవలు చేస్తున్నారు? బొమ్మ కదా, బొమ్మ కదా. చెప్పు చెప్పు. మన దీపావళి తెచ్చిన బాంబులు కాల్చుకుందాం అక్క. కాల్చుకుంటారా మీరు?
గాలి వస్తుందిరా, మళ్ళీ వెలిగిద్దాం. అయ్యా మళ్ళీ ఆరిపోతుంది, వెనకాల నుంచి వెలిగిస్తా ఈసారి. అరే వెలిగించాను. అక్క బాంబు దెబ్బకి బొమ్మకి ప్రాణం వచ్చింది అక్క. ఇది బొమ్మ కాదు, నిజంగానే మీ బావ నేను లేని టైం చూసి ఎవరితో తెచ్చుకున్నాడు. అరే నా ప్రాపర్టీ ఉంది కదా, నేను వాడతాను. వాడు ప్రభుత్వ ఆదేశాల అనుసారం మీ మొబైల్ నెంబర్ ని ఆధార్ కార్డ్ తో లింక్ చేయకపోతే మీ మొబైల్ నెంబర్ ని వెంటనే డిస్కనెక్ట్ చేస్తాం. వచ్చేది నువ్వే సచ్చేది నువ్వే కాడుకోక. రోజా గారు ఎలా ఉంది స్కిట్? నరేష్ భలే ఉన్నారా, చిన్న మీసాలు పెట్టుకొని అన్ని రకాలుగా బాగా యూజ్ చేసేవారు ఆ ప్రాపర్టీని, నిచ్చంది. అండ్ ఐస్ బేబీ కూడా బాగుంది, నైస్. నాగ్ బాబు సార్ బాగా మెయింటైన్ చేశారు, గుడ్. స్కిట్ లో సుడిగాలి సుధీర్ గా వస్తే లేడీస్ కి భద్రత ఉండదు, అదే సుధీర్ లేడీగా వస్తే అతనికి భద్రత ఉంటుందో లేదో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. కుర్రాడు కుర్రాడు ఎర్రెక్కి ఉన్నాడు, కళ్ళారే లేనోడు కవ్వించే సోగాడు. అరే భూకంపం, అరే కాకరపోవద్దు, అరే పుట్టుక్ పుట్టుక్. ఏంట్రా మన అమ్మ నాకు ఇలాంటి పేర్లు పెట్టారు? నీ పేరు భూకంపం, నా పేరు కాకరపోతు, నీ పేరు పుట్టుక్కనే. పుట్టుక్కనే పుట్టుకేంట్రా మరి? నీకు భూకంపాన్ని పేరు ఎందుకు పెట్టారా? మా తాత చచ్చిపోయాడని చెప్పి మా తాత గుర్తుగా నా నాన్న నాకు ఆ పేరు పెట్టాడు రా. మీ తాత ఎలా పోయాడు? మా తాత భూకంపంలో చచ్చిపోయాడు రా. అదే మీ తాత పేరు పెట్టచ్చు కదరా? మా తాతకు పేరు పెట్టలేదురా. ఏరా? వాళ్ళ నాన్న చదువుకోలేదురా, వాళ్ళ నాన్న చదువుకోలేదురా. నాకు అంతేరా, నేను దీపంలో పుట్టానట, మా నాన్న కాకరపోతు కాల్చున్నాడు పుట్టానట, అందుకే కాకరపోతుని పెట్టేసేవాడరా. కాకరపు వెలిగిస్తాడని కాకరపోతు కాలుతుందట, ఆ టైం నేను పుట్టాను చెప్పి తారాజు వెలిగిస్తే పెట్టేవాడరా, పెట్టేవాడరా. ఎరా పుట్టుక్, నీకెందుకు పేరు పెట్టారా మరి? నేను చెప్తాను. ఇది పుట్టగానే బతకడం కష్టం అన్నారు డాక్టర్. ఏ సమయంలో పుట్టుకొని పోతానడట, ఏదో టైటిల్ పొందని చెప్పి వాళ్ళ నాన్న డాక్టర్ గారు వీడికి పుట్టుకొని పేరు పెట్టారా. వాళ్ళిద్దరు పోయి పుట్టుకు ఉండిపోయింది. ఇంకా నీ పేరు ఎప్పుడు నువ్వు చెప్పావు, నన్ను అడిగితే నేను చెప్పాను రా, ఆడిని అడిగితే నువ్వెందుకు చెప్పావురా? నా పేరు నేను చెప్పుకున్నాను, నీ పేరు చెప్పుకున్నా, అడిగి చెప్పానా? నువ్వు చెప్పరా పోనా సరే. అయితే ఆ రోజు అతను వాడు చెప్పలేడు. కరెక్ట్ రా, అర్థమైందిరా ఎందుకు చెప్పాను నేను? అర్థమైందిరా. నీకు జాబ్ వచ్చిందంట కదా? అవునురా, నాకు ఆల్ ఇండియా రేడియోలో జాబ్ వచ్చిందిరా. ఏం చేస్తారు అక్కడ నువ్వు? ఆకాశవాణి వార్తలు చదువుతుందంటారు కదా, ఆకాశవాణి నేను తీసుకోవాలరా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? ఆకాశవాణి నేను తీసుకోవాలరా. నీకు జాబ్ వచ్చిందరు కదా? చైనా న్యూస్ లో న్యూస్ రీడర్ వచ్చిందిరా. నీకు చైనా రాదు కదరా? అరే నాకు వచ్చిరా. ఇది చెప్పు సరే. మర్ బుష్ పక్కన బుష్ 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 మక్ బాకాష్ బుర్ బుష్ బుష్ బా బుర్ బుష్ బాట్ ఇన్ బుర్ బుక్ బుక్ బుష్ బర్ బరాబర్ బుర్ బుష్ బుర్ బుష్ బర్ బర్ బుర్ బుష్ బుర్ 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 బుష్ బుర్ 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 బుష్. ఎంత బాగా చెప్పావురా. అరే నాకు కూడా ఆగరా, నీ డైలాగ్ రాలేదు అవునా? చాలు. అర్థమైందేంట్రా? అర్థమైందిరా. అరే నీకు జాబ్ వచ్చిందిరా? నాకు కూడా జాబ్ వచ్చింది. ఎక్కడ వచ్చిందిరా? వార్తలు చదివే జాబు. నువ్వు చదవలేవు కదరా? అందుకే మూగ వార్తలు ఇచ్చారు. అమ్మా కొంచెం పైన మేడ మీద బట్టలు తీయి. అమ్మాయి వాయిస్. గంధర్వలోకాల సౌందర్య రాగాని శృంగార. తన వైరాలు చూస్తుంటే నాకెందుకు లోపలికి వెళ్ళిపోతుంది ఏంటి? నాలో కాకరపో తెలుగుతున్నట్లుంది, నాలో కాకరపో తెలుగుతున్నట్లుంది.
అమ్మాయి డాన్స్ చూస్తుంటే నా 2 పెదాలు లోపలికి వెళ్ళిపోతున్నాయి ఏంటి, నా గుండెల్లో భూకంపం వస్తుంది. ఆ అమ్మాయిని చూస్తుంటే నా సచ్చిపడాన్ని అలా నేను లేచి నాట్యం ఆడుతున్నా ఏంటి, నేను నిజంగానే పుట్టుకున్నా పోతానా ఏంటి? కాకరపోతు భూకంపం. అరే ఏమన్నా తాగుతారా? నువ్వు ఇస్తానంటే తాగుతాను. అరే లోపలికి వెళ్ళండి, తీసుకొస్తా. ఏమండి? ఎవరు? నమస్తే అండి. నమస్కారం. నేను పక్కింట్లో ఉంటాను. ఉండండి, నాకేం చెప్తున్నారు? యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి టీ తాగుదాం అనుకున్నాము. టీ పొడి అయిపోయింది, కొంచెం కాఫీ పొడి ఉంటే ఇస్తారా? అదేంటి టీ తాగుతాను కాఫీ పొడి అడుగుతున్నారు? పొడి అంటే ఏదైనా పొడే కదండి. బాగా చెప్పారు, ఒక్క నిమిషం. ఇదిగోండి. ఇదేంటి కారపొడి ఇచ్చారు? ఏ పొడన్నా పొడి అన్నారుగా, దీంతో పెట్టుకోండి కాఫీ. మీ పేరు చెప్పలేదు. నా పేరు ముత్యం. భలే ఉంది. ఎవరు పెట్టారు పేరు? మా నాన్నగారు. ఎలా పెట్టారు అసలు? నేను పుట్టినప్పుడు ఆయన అలాగా చెరువు గట్టు మీద నడుస్తున్నారంట, అక్కడ ముత్యం దొరికింది, అందుకే నా పేరు ముత్యం అని పెట్టారు. మరి ముత్యం దొరకకపోతే ఏమని పెడతారు? ముత్యం దొరకలేదని పెట్టారు. మీ పేరేంటి? నా పేరు భూకంపం. మొహం చూస్తే అర్థమవుతుంది. ఎక్కడికి వస్తున్నారా? టీ పొడి కోసం పక్కకెళ్ళి వస్తున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? టీ పెట్టాలంటే పాలు కావాలి కదా, పాలు తేయడానికి వెళ్తున్నా. ఎవరండి ఇంట్లో? ఇంట్లో ఎవరు లేరండి. మీరున్నారు? అది ఎవరు లేరు చెప్పడానికి నన్ను ఉంచారు. కొన్ని పాలు కావాలండి. అదేంటండి పాలు అడిగితే నీళ్ళు ఇచ్చారు? రాత్రి మా గేదె నీళ్ళు ఎక్కువ తాగింది, పొద్దున పిండితే నీళ్ళే వచ్చాయి. ఎవరండి ఇంట్లో? ఏంటండి ఇన్నిసార్లు వస్తున్నారు? ఎవరు వచ్చారండి? ఇప్పుడు మీ ఫ్రెండ్స్ వచ్చారు. మీకేం కావాలి? వాళ్ళు కాఫీ పొడి అడిగారు, పాలు అడిగారు. కాఫీ పాలు అడిగారా? నేనేం అడగాలి? చక్కెర. గ్యాస్ అయిపోయింది, కొంచెం గ్యాస్ ఇస్తారా? ఒక్క నిమిషం. గ్యాస్ ఎలా ఇచ్చారండి ఇందులో? మరి ఎలా ఇస్తారండి? కళ్ళు తీసుకొచ్చి అడిగారు. మీ ఫేస్ చూడొచ్చండి? చూడొచ్చు, ఇదిగోండి. ఒరే భూకంపం, ఒరే పుట్టుక్, ఈ రోజు పనులే లేవా బయటకు వెళ్ళడానికి? నీకే లేవు పనులు? నాకు పనులు ఉన్నారా? సరే నేను బయలుదేరుతాను. ఓకేనా? సరే బాయ్రా. బాయ్రా. నాకు వచ్చిన చోటివ్వా. మొగం మూసుకున్నాడు. ఎవరికి ఏం చేస్తున్నారా? నువ్వేం చేస్తున్నారా? ఒడియాలు పెడదామని చెప్పి ఉండిపోయానరా. నువ్వెందుకు ఉండిపోయారా? ఒడియాలు ఆడుతున్నాయో లేదో చూద్దామని ఉండిపోయా. నువ్వెందుకు? లీడర్ కూడా ఉన్నావు కదా, ఉండిపోయాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. నాకు చిన్న హెల్ప్ కావాలి. ఏంట్రా ఇదే ఫ్రెండ్షిప్? ఒక అమ్మాయి పిల్లగారు ఇద్దరు నేను చేస్తానండి. మాకు ఫ్రెండ్షిప్ ముఖ్యమండి. సారీ, మీ ఏ సాయం చేయలేరు, మీరు పని చూసుకోండి. అయ్యో, సాయం చేయడానికి ఎవరు లేరు. వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు. నేను చేస్తాను హెల్ప్. ఏం లేదు, ఇవాళ మా పన్నోడు రాలేదు, కొంచెం ఇల్లు క్లీన్ చేయాలి. నేను చేస్తాను. ఏమండి? అయ్యో పుట్టుక్ గారు, మీరు వచ్చారేంటి? మీకేదో సాయం కావాలన్నారు. అంటే కొంచెం కాళ్ళు నొప్పిగా ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అయ్యో, దానికి డాక్టర్ ఎందుకండి? నేను నొక్కెత్తగా. అయ్యో, నొక్కుతారా? బాగుందండి. వచ్చాడు. అయ్యో, కాకరపువ్వు గారు, మీరు వచ్చారేంటి? సాయం అడిగారు కదా, ఏంటి ఇంతకీ సాయం అని? అంటే నాకు కొంచెం బాత్రూమ్స్ కడగాలి. బాత్రూమ్ కడగాల? తుడిచేస్తారండి చేత అవసరమైతే. ఓకే. ఎందుకు వీళ్ళిద్దరండి? మా పనోళ్ళండి. ఒక్కసారి అనుకోకపోతే ఒక్కసారి మీ మొహం ప్లీజ్ అండి, అలా చూపించుకోండి. పరాయి మొగాన్ని ఇప్పుడు దాకా దగ్గర నుంచి చూడలేదు. ఈ నడితే చెప్పదు కానీ పొలం నడుదాం.
మీ అమ్మగారి మొహం ఎలా ఉంటది? మా అమ్మగారి ముఖం అచ్చు అమ్మగారి మొహంలాగే ఉంటుంది. ఆకరిపోతు గారు మీరు పనులు చేస్తాను, నేను ఎప్పుడే వస్తాను. ఎవరితో ఉంటారు? మా ఎదరెదురు ఉన్నారండి, వాళ్ళతో ఉండవలసి వస్తుందండి. ఎద్దరికి మంచోళ్ళే కదండి వాళ్ళు. వాళ్ళేం మంచోళ్ళండి బాబు, ఒకరు సీరియట్ వాళ్ళు తెలుసండి, అందుకే ఫ్రెండ్షిప్ చేయవలసి వస్తుంది. మీరు మొహం చూసి మొత్తం దాచేసుకోండి, మీ అమ్మగారు దాచేసుకోండి. నన్ను మోసం చేసి ఎద్దు వస్తారు కదా, పౌండ్రా అబ్బా ఎందుకు వచ్చారా? మీ నిజ స్వరూపం తెలుసుకుందని వచ్చాను రా. నాకు కూడా పంపించారు నన్ను. ఆయన వాకు కూడా పంపించారు. మీరు అంతా ట్రై చేయండి, ఆ ముత్యం నాదిరా. అరే నేను చెప్తున్నాను, ముత్యం నాదిరా. మీరందరూ అలాగే అనుకోండి, ఆ ముత్యం మాత్రం నాది. డైరెక్ట్ ముత్యం అడదాం. ముత్యం 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 చూసింది ఫస్ట్ నేను, సో ముత్యం నాది. సరే ఒక పని చేద్దాం, ఒక్కొక్కరుగా వచ్చి నాతో మాట్లాడండి. సరే మీతో లోపల మాట్లాడతాను. ఏమండి ఏంట్రా అలాగా? నిజమా? షట్ నీ సంగతి తెలుస్తారే ముత్యం, ఎవరు కూడా నా గురించి. ఏమైందిరా? నువ్వే కావాలంటుందిరా. ముత్యం నన్ను అడిగిందా? ముత్యం కడిగేస్తా ఈ రోజు, ముత్యం కడిగేస్తా ఈ రోజు. కడిగిన ముత్యం అవుతాడు. తేగవా? నిజం ప్రాముకి రోజులు లేవు సార్, దానికి పుట్టుకు కావాలంట. పుట్టుకు ఆఖరి నీ ముస ప్రేమదాన్ని పనికొచ్చింది. అబ్బా ఇన్ని రోజులకు ఒక అమ్మాయి పడింది, ఆ ముత్యాన్ని ఇప్పుడు నువ్వు కడిగావు కదా, నేను తోమేసి వస్తా. ఆ ముత్యాన్ని బయటికి రప్పిస్తా చూడు. మీరు సాంగ్ వేసుకోండి. గంధర్వలోకాల సౌందర్య రాగాని శివనిలో నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి సావురం ఎవరు పుట్టారు? ఏ నాకు చూపించు. పుట్టుక్ ఆ నాన్నగారు పెట్టిన పేరుకి ఇప్పుడు న్యాయం చేశాడు. ఎంత మంచి పని చేశాడు. భూకంపం గారు నన్ను పెళ్లి చేసుకోండి. నన్ను పెళ్లి చేసుకునే మొగరే లేరా? వాడి పాలను పట్టు పెట్టిన చాలారా డాడీరా? అదే ఆకేటప్పుడు ఇప్పుడు బావా. నాకు బాబు సార్ పుట్టుకుని పోయాడు పావు, ఇందు పాలను పట్ట పెట్టుకుంది. బాగా చేశారు, గుడ్ ఎంటర్టైన్మెంట్. రోజా గారు పుట్టుక్. ఎప్పుడో పుట్టుక్కమంటాడని ఆ పేరు పెడితే ఇప్పుడు పుట్టుక్కు అన్నాడు. బాగుంది, చాలా ఫన్నీగా అనిపించింది. అందగత్తెలు అనుకునే ఇద్దరు అమ్మాయిలు, వయసులో ఉన్నాను అనుకునే ఒక ముసలోడు, ప్రేమలో పడితే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ along with his team. So let's welcome them. రష్మి చచ్చిపోవాలనిపిస్తుంది కదా? రష్మి షాక్ ఏంటి? ఆ నడుము చూసి అయ్యయ్యో ఇక్కడ అందరు నా అందం చూసేస్తున్నారే. ఆ ఓని తీసుకొచ్చి నా పరువు కాపాడే నాథుడే లేడా? అరే ఎవరో తొందరగా రండబ్బా. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, కాదని నిన్నటి రాతని మార్చేస్తానని. తొందరగా చేయండి, చచ్చిపోతున్నాం మేము ఇక్కడ. చూడమ్మాయి, ఇండియన్ టీమ్ కు ధోని, ఆడపిల్లకి ఓని చాలా ముఖ్యం. బోని తీసుకొచ్చి నా మనసు బోని చేసిన మీరెవరు? నా పేరు శేషు, ఈ ఊరికి కొత్తగా వచ్చాను, ఏ ఊరిని వదలను. నా పేరు కీర్తి, ఈ ఊరికి ఎవరొచ్చినా వదలను.
మీకు పెళ్ళయిందా? కాలేదు. ఇంకా పెళ్లి చేసుకోపోవడానికి కారణం ఏంటి? నా అందాన్ని చూసి ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 100 మంది ప్రేమించారు. ఒక్కళ్ళు నేను చేసుకుంటే మిగతా 99 మంది చచ్చిపోతామని ఇంటి ముందుకొచ్చి నిరాహార దీక్షలు చేస్తుంటే నా ఒక్కడి సుఖం కోసం ఆ 99 మందిని చంపడం దేనికని మూసుకూర్చున్నాడు. నీ పెళ్ళయిందా? ఇంకా నాకు పెళ్లి కాలేదు. రంభా, ఊర్వశి, మేనక వాళ్ళ అందాల్ని తలదండేలా ఉన్నావు కదా, ఇంకా ఎందుకు కాలేదు? అక్కడే తేడా కొడుతుంది. ఏం చెప్పను, ఎలా చెప్పను? వచ్చే వాళ్ళందరూ నా అందాన్ని కోరుకుంటారు తప్ప నా మనసుని ఎవరు కోరుకోవట్లేదు. బయట వదలవా? వస్తాను శశి గారు. మళ్ళీ మిమ్మల్ని కలవాలంటే నీ పైట ఎప్పుడైతే గాల్లో ఎగురుతుందో దాన్ని అందుకుని నీకు అందివ్వడానికి అందుబాటులో ఉంటాను. కీర్తి వస్తాను. ఏమిటో ఇంత అందంగా పుట్టడం నేను చేసిన తప్ప? అలా చెప్పడం తప్పు. తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నేనని, కను పాపలు నీవని కనిపించని. పంట నిండా పొలం ఉన్నా గాని పంట నిండా పొలం నిండా పంట నీ తలక. పొలం నిండా పంటున్నా గాని కోసుకోవడానికి చేతిలో కడవలు లేనట్టు, చెట్టు నిండా కాయలున్నా గాని అందించే నాదుడు ఒక్కడు లేడే. అయ్య దూర పండు. అందట్లేదే. అందనంత ఎత్త తారా తీరం సంగతేంటో చూద్దాంత. వయసు అమ్మాయిని నలుగురు ముందు ఇలా ఎత్తుకున్నారు, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? అందని దాన్ని అందించడమే అందులోనే ఉంది ఆనందం. నీకు పెళ్ళైందా? అంటే నాకు ఇంకా కాలేదు. నీకు ఒకటి తెలుసా? ఏంటో? అందని ద్రాక్ష పుల్లనా అన్నారు. ఆ పులిపేదో మీతో తినాలనుంది. ఏదో అంటున్నట్టున్నారు. ఏమీ లేదు. ఇప్పుడు ఈ కోసిన కాయని మన ఇద్దరం కలిసి తిందాం అంటున్నా. వద్దండి. తినండి. వద్దండి. తినండి. వద్దండి. గట్టిగా నేను తినలేను. పండు అయితే తింటాను. పళ్ళు కొంచెం లోజు. పళ్ళ సెట్ ఊడిపోతుంది. పండుకాయ అంటే ఆ చెట్టు చివరిలో ఉంది, ఒక్కసారి ఎత్తుతారా? రాధా, అంత పైకి నేను ఎత్తలేను. ఇందాక ఎత్తిన దానికే తేడా జరిగింది. మళ్ళీ మిమ్మల్ని కలవాలంటే నీకు అందని దానికోసం నువ్వు ఎగురుతున్నప్పుడు అందించడానికి నేను అందుబాటులో ఉంటాను. రాధా, థ్యాంక్ యూ శేషు. బాబు గారు, నేను ఇంత అందంగా పుట్టడమే నేను చేసిన పాపమా? ఈ ఉండటానికి మేము ఉన్నామే. మాకు శ్రాపం. ప్రతిసారి అతనే గుర్తొస్తున్నాడు రోజక్క నాకు. అతను మర్చిపోలేకపోతున్నాను. నిద్ర పట్టట్లేదు, ఆకలి వేయడం లేదు. మళ్ళీ మిమ్మల్ని కలవాలంటే నీ బయట ఎప్పుడైతే గాల్లో ఎగురుతుందో అది అందించడానికి నీకు అందుబాటులో ఉంటాను. శేషు, నిన్ను డిస్టర్బ్ చేస్తున్నావు శేషు. నా మనసులో కోరిక నీకు ఏ రోజున చెప్పేస్తా. శాంపుల్ 2. కాయ అందించినప్పటి నుంచి కళ్ళల్లో నిద్రే లేదు. కళ్ళు మూసుకుంటే ఆ రూపమే కనపడుతుంది. ఆ అందగాడు ఎందుకో నా కళ్ళకి ఎందుకు చిక్కాడు ఏంటో. అందని దాని కోసం నువ్వు ఎగురుతున్నప్పుడు అందించడానికి నేను అందుబాటులో ఉంటాను. ఇంకా నేను ఆగలేను. నా ప్రేమను నీతో వెంటనే పంచుకోవాలి. నిన్ను ఎవరో దక్కించుకునే లోపల నేనే దక్కించుకోవాలి. ఏం చేస్తారు? ఏమిటి దారుణం? ఇంత అందంగా పుట్టడమే నేను చేసిన పాపమా? అబ్బా, ఇది ఎంతమందిని నేను బాధ శేషు, నీతో ఒక మాట చెప్పాలి శేషు. నేను కూడా ఒక మాట చెప్పాలి శేషు. ఏం చెప్పాలనుకుంటున్నారు? శేషు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నేను కూడా నిన్ను ఆరాధిస్తున్నాను. చెప్పు శేషు, నన్నే కదా నువ్వు ప్రేమించేది? చెప్పు శేషు, నన్నే కదా నువ్వు ప్రేమించేది? చెప్పు శేషు. చెరుకు పక్క లాగితే నా జబ్బలు ఊడిపోతాయి. అసలు నేను మిమ్మల్ని ఎందుకు ప్రేమించాలి? గాలిలో ఎగురుతున్న ఓణిని తీసుకొచ్చి నా పరువును కాపాడు. నిన్నే చేసుకుంటాను. అందని కాయ నాకు ఎందుకు అందించావు? నా గుళ్ళ ఎందుకు గుడి కట్టుకున్నావు? ఆపండి. కాయా ఓణి ఎగిరిపోతున్న పైటను నీకు అందించడం నేను చేసిన తప్ప? అందరి జామకాయని నీకు అందించడం నేను చేసిన తప్ప?
అసలు నేనింత అందంగా పుట్టడం నేను ఏం చేసిన తప్ప? ఏదో మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమ ఏమో ఏదో మనసు పడ్డాను గాని ఎంతో అలసు అయ్యాను గాని నాపై ప్రేమ రోజా గారు, వీళ్ళ నుంచి నేను తప్పించుకోవాలంటే ఏం చేయమంటారు? మీ గతం గురించి చెప్పండి. నా గత చరిత్ర వింటే నా గుండె పగిలిపోతుంది. అయినా సరే చెప్పు చూస్తాను, వాళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తాను. నేనెవరో తెలుసా? నా గత చరిత్ర తెలుసా? చెప్పండి. ఎవరు మీరు? షేకింగ్ షేహు. అత్యంత ప్రమాదకరమైన కామెడీ రత్నం. అగ్గి పెట్టుందా? అంటే మీరు సిగరెట్ తాగుతారా? అదే నా గతం. అగ్గి పెడితేనే తగలేసాడు కామెడీ అంతా. రాధా, మీ ఇంట్లో సోడా ఉందా? సోడా ఎందుకు శేషు? మందులో సోడా లేకపోతే నేను తాగలేదు రాధా. అంటే నువ్వు మందు తాగుతావా శేషు? అదే నా గతం. అంతేకాదు, ఇదే స్టేజీ మీద ఎన్నో స్కిట్లు చేస్తుంటే ఎంతమంది భయపడ్డారో, జడ్జెస్ మార్కులు ఇవ్వడానికి ఎంతలా జుట్టు పీక్కున్నారో మీకేం తెలుసు? ఇది నా చరిత్ర. అయినా మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? పర్వాలేదు శేషు, పర్వాలేదు. నీకు ఆకలిస్తే అన్నం పెడతాం, అలిసి వస్తే హాయిలు పెడతాం, మూడొస్తే ముద్దులు పెడతాం. మీరు నన్ను వదిలేస్తే దండం పెడతాను. ఇంకా మీరు మారరు, మిమ్మల్ని నేను మార్చలేను. ఇటువంటి టైంలో మీ నుంచి దూరం అవ్వాలంటే నేను చచ్చిపోవడమే బెటరు. కత్తికి నువ్వు బలైపోయావా కీర్తి? శుభలేఖలో శేషు కీర్తి వేద్దామనుకుంటే కీర్తి శేషుని చేసేసావు శేషు. ఒక అమ్మాయిని చంపిన నేను ఉండడం చాలా వేస్ట్. చచ్చిపోతాను. రాధా, నువ్వు కూడా నా కత్తికి బలైపోయావా రాధా? ఇంకా రాధా శేషు. ఇద్దరు అందమైన అమ్మాయిలను చంపిన తర్వాత నేను ఎలా ఉండగలను? ఇక నాకొక్కటే మార్గం, ఫుల్లుగా మందు కొట్టి ఈ బాధను మర్చిపోవాలని. ఒకే స్టేజ్ మీద ఎన్ని ట్రాజడీలా నాగబాబు సార్. బాగుంది. ఇంత దారుణమైన స్కిట్ నేను ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది, బాగా ఎంటైన్ చేశారు. రోజా గారు వెరైటీగా అనిపించింది. శేషు గారు రావటం అనేది బాగుంది. నైస్. ఎక్స్ట్రా జబర్దస్త్ జల్సా టైం. ఫ్యామిలీ డ్రామాతో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు రోజా రవి along with his team. So let's welcome them. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ రాజీ అల్లుకున్న రోజు. జాబిలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. నన్ను ఆశీర్వదించండి. సుశీల నిండు నూరేళ్లు మేకప్ లేకుండా ఉండకూడదని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. థ్యాంక్ యూ. అవును, నా పాదాల మీద పడ్డావేంటి? ఈ రోజు మన పెళ్లి రోజు. సారీ సారీ సారీ, ఐ ఫర్గెట్ రా. ఎనీవే, ఐ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ డే. ఫోటో తీసి ఏం చేస్తున్నారండి? ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నాను. మన కాపురానికి 100 షేర్లు 100 లైక్స్ వచ్చి మనం హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను రా. నేను ఒక విషయం అడగనా? అడుగు సుశీల. మనకు పెళ్ళై 4 సంవత్సరాలు అయింది కదా, నా మీద నీకు ప్రేమ తగ్గిందా? 9కు పువ్వు మీద ప్రేమ తగ్గుతుందా? తగ్గదు కదా. నాగబాబు గారికి రోజా గారికి జబర్దస్త్ మీద ప్రేమ తగ్గుతుందా? తగ్గదు. అలాగే నీ మీద నా ప్రేమ ఎప్పటికీ తప్పదు తప్పదు. థ్యాంక్ యూ అండి. నీకు నా మీద ప్రేమ తగ్గిందా డార్లింగ్? కుక్కకి చెత్త కుప్ప మీద ప్రేమ తగ్గుతుందా? అలాగే నా మీద కూడా నీ మీద ప్రేమ తగ్గదు. పోలిక అసహ్యంగా ఉన్నా సరే అందంగా చెప్పావు. ఐ లవ్ యూ మై డియర్ డార్లింగ్. నాకు బయట చిన్న పని ఉంది, ఇలా వెళ్ళి 1 గంటలో వచ్చేసి. నువ్వు వచ్చేసరికి నేను స్వీట్ రెడీ చేయనా? నీకు తెలీదా DONGA దొంగ?
వస్తానాడు ఇంకా రాలేదు. ఏంటదినా ఇంత అందంగా తయారయ్యావు? ఎవరి కోసం ఏంటి? నా బాబు గారి కోసం, నా బాబు గారి కోసం. మరి లేకపోతే నా మొగుడి కోసం నేను రెడీ అయినమ్మా. అబ్బో ఏంటో ఈ రోజు అంత స్పెషల్? ఈ రోజు మా పెళ్లి రోజు. అయితే నీకు పండుగ రోజు అన్నమాట. చిప్ప వెళ్ళిస్తాను లోపలికెళ్ళి. మా ఆయన వచ్చి టైం అయింది ఇంకా రాడే. మందేశాడా? స్టెప్ కారంగా లేదండి ఇది. మనిషి దాని లోపలిరా. నీకు నచ్చిన పట్టు చీర కట్టుకున్నా, పూలు కూడా రెడీ చేసాం, రారా. అదేంటి నేను పిలిస్తే మాట్లాడు. వేరే లోకంలో ఉన్నాడు. ఈ రోజు కూడా తాగావా? రోజు తాగేతో పెళ్లి రోజు కూడా తాగాలా? సరే గాని ఈ రోజు వేస్ట్ చేయద్దు. లోపలిరా లోపలిరా. సారీరా, ఇవాళకి నన్ను వదిలే. రేపటి నుంచి నా పెర్ఫార్మెన్స్ చూపిస్తా. అయ్యో ఎక్కడికి నీలాంటాడు అక్కడే. ఈ రోజు మెట్లు ఎక్కలేను కానీ రేపు కొబ్బరి చెట్లు ఎక్కుతా అన్నాడంట. నా దగ్గర స్మెల్ వస్తుంది, నేను భరిస్తాను. చెప్తుంటే అర్థం కావటం లేదా? రేపు వస్తానని చెప్పాను కదా. తాగొచ్చింది నువ్వు, తాగొచ్చి మనిషి పశువు నన్ను అంటావరా? సరితుడా మొగుడిగా నీ డ్యూటీ చేయనప్పుడు పెళ్ళింటి చేసుకున్నావురా? ఎప్పుడు అడుగు రేపు 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 అంటావు, వాయిదా ఇస్తావు. వ్యాపారంలో వాయిదా ఉంటుందిరా, సంసారంలో వాయిదా ఉండదు. ఇంత పలికిన రాడే. ఏమండి లేరా? పోయాడు. ఏమైంది? తిప్పుకోనే తప్పుకుని పడిపోయిందమ్మా నా మొగుడు. కొంప తీసిపోయాడా ఏంటి? నేనేం పాపం చేశాను దేవుడా? వీరి మొగుడు ఎట్లా తిరిగిపోతాడు? ఎందుకు కొంపలు ముంచిండు? వీడిని తీసుకుపోలేదు, నా మొగుడు తీసుకుపోయినావా నా దేవుడు? వీరి మొగుడు ఎంత తాగుపోతాడు? ఎందుకు కొంపలు ముంచిండు? వంట తాగుపోతాడు తిరిగిపోతాడు నుంచి నా మొగుడు తీసుకుపోయినా నా దేవుడా? దీని మొగుడు పోయినందుకు బాధ లేదండి, మా మొగుడు మంచిగా ఉన్నందుకు ఏడుపులు ఎక్కువైపోయినాయి. దేవుడా, నేను శాంతపై మనవరాలు సుశీల అయితే, నిజమైతే నువ్వు రావాలి. నా దేవుని లేపి నన్ను పట్టుకపో దేవుడా. సుశీల ఎవరు నువ్వు? దేవుడును. నువ్వు దేవుడా? దేవుడా నీకేమా న్యాయమా? నీకేమైనా ధర్మమా? నా మొగుడు ఎందుకు చంపినావు నా దేవుడా? ఏం మాట్లాడుతున్నావు సుశీల? చపాతి కర్రతో నీ మొగుడు తల మీద గట్టిగా ఒకటి ఇచ్చావు, చచ్చాడు. మళ్ళీ నన్నంటావేంటి? అది కోపంతో వట్టికిచ్చిన. నువ్వు వట్టిగా ఇవ్వలా, గట్టిగా కొట్టావు, అందుకే పోయాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు దేవుడా? చేయదు, నీ మొగుడు నేను తీసుకెళ్తాను అంటున్నా. దేవుడా దేవుడా దేవుడా, నువ్వు మంచి దేవుడు దేవుడా. నా దేవుడు లేపు, నన్ను పట్టుకోపో దేవుడా. ఆహా, ఎంతో మంది భార్యలు చూసా. ఈ రోజుల్లో నా మొగుడు ఇక్కడ వదిలేసి నా ప్రాణాలు తీసుకెళ్ళు అంటున్నా ఇళ్ళని నిన్నే చూస్తున్నా. నీ బతుకి మెచ్చి నీ మొగుడు ప్రాణాలు ఇస్తున్నా. సుశీల ఏమైందే? అటు పోయినా ఇటు వచ్చినావు గంతే. సుశీల హ్యాపీనా? చాలా హ్యాపీ దేవుడా, నువ్వు మంచి దేవుడు దేవుడా. సరే దా బయలుదేరి వెళ్దాం. నువ్వేమన్నావు? నీ మొగుడు ప్రాణాలు ఇస్తే నీ ప్రాణాలు ఇస్తానన్నావా? వట్టిగంటే నువ్వు సీరియస్ తీసుకుంటావు దేవుడా. ఒట్టిగా సుశీల, నేను ఇక్కడి నుంచి ఒక ప్రాణం పైకి తీసుకెళ్ళాలి. అక్కడ నేను లెక్క చెప్పాలి, లేదంటే నా ఉద్యోగం పోతుంది సుశీల. అంటే ఇప్పుడు నువ్వు పట్టుకోపోతా అంటావు, ఏదో ఒక ప్రాణం కావాలంటావు. అవును, అయితే నా మొగుడు పట్టుకోపో. నీకేమైనా మెంటలా పిచ్చే? నా ప్రాణాలు తీసుకెళ్ళమంటే దాని ప్రాణాలు తీసుకెళ్ళిపో. సుశీల, ఒక్కసారి ప్రాణం ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళడానికి కుదరదు, అందుకే నీ ప్రాణాలు ఇవ్వు. నువ్వు అనుకున్నంత మంచోడు కాదమ్మా నల్లోడు. పిల్లలని చూడకుండా రోడ్డు గుద్దుతాడు దేవుడా. సుశీల మాట్లాడుతున్నావు కాదు, వీరి వల్ల సంసారం సగం ఖరాబ్ అయింది. ఇద్దరు ముగ్గురు కనేటోని. సుశీల
దీని ప్రాణాలు తీసుకెళ్ళు. నా చేయి పట్టుకుంటావా నువ్వు? నా మొగుడు ముందు నా చేయి పట్టుకుంటావా? నిన్ను ఎవడైనా కర్రతో చపాతీలు చేస్తాడే తలలు బద్దలు కొడుతున్నావంటే చూడు ఉండలేరా? అమ్మో నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు. ఇద్దరం చంపైపోదాం పదా. వెళ్ళిపోతావు ఇలా పెళ్లి రోజు లోపడి బా. నా వల్ల కాదు, నా వల్ల కాదు. అమ్మో అయ్యో సార్ నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ఎంత బాగుందో, చాలా బాగుంది. దేవుడు చచ్చిపోవటం, దేవుడిని చంపాలని కోరిక నీకు ఎందుకు వచ్చిందిరా రవి? అంటే నీ మేధావి రోజాయే భయపడింది రా బాబు. రోజాలు భయపెట్టారు, దేవుడు చంపేసి. ప్రపంచంలో ఎవరు చేయని సాహసం. చాలా బాగుంది, మంచి స్కిట్ వేశారు, వెరీ గుడ్. రోజా ఇప్పుడు తిరిగి చెప్పని ధైర్యంగా కామెంట్. దేవుడు నీ మేధాశక్తికి జోహార్లు. బాగుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ జల్సా టైం. చిన్న పుట్టు మచ్చ వాళ్ళ జీవితాన్ని మార్చేసింది. అది ఎలానో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీ. దీనికి మొగుణ్ణి తగిలిద్దా, ఇలాడి బుల్లోని ఒక్కడిని చూడండి డాడీ. ఇదో సార్, ఆ ఎదవని ఎప్పుడైతే చేసుకున్నా అప్పటి నుంచి ఇదే అయిపోయింది సార్ నా బతుకు. అరే హాలిడేస్ కి అరకు తీసుకెళ్ళమన్నా, అమెరికాకి తీసుకెళ్ళమన్నాను అంతే, అమెరికాకి తీసుకెళ్ళమన్నాను అంతే. ఈ ముదనష్టపం చేసుకున్నప్పటి నుంచి ఇదే సార్ నా బతుకు. నువ్వు నిన్న ఏదో అడిగావు, చిన్న రింగ్ అడిగాను అంతే. ఇదిగో 7 weeks జ్యువెలరీ. యు మీన్ 7 వారాల నగలు? పెళ్ళ నగలు ఊరికే రావు, అప్పు చేస్తే వస్తాయి. అప్పు చేశాయి, వాటి ఎలా కడతావు? అది కట్టేయడానికి ఉండాలి, నాకెందుకు? కట్టకపోతే మన జీవితానికి ఒక మచ్చ వస్తుందిరా. ఆ మచ్చతోనే కవర్ చేస్తానే. వెళ్ళరా ఒక్క నిమిషం. మచ్చ అంటున్నాడు, నాకేం అర్థం అవట్లేదు సార్. మా ఆయన లేనప్పుడు ఎవడు ఇంట్లోకి వచ్చాడు? ఏంటండి మా ఆయన లేనప్పుడు డైరెక్ట్ మా ఇంట్లోకి వచ్చారు? వస్తే నేనే పట్టుకుంటారా? మీరేనా? చూసావా ఈ మచ్చ ధర ఎలా తప్పించుకుంటాను అప్పులలో? సూపర్ అండి కదా. వెళ్దాం. గెటప్ వేసిన సేపు ఉంచలేదురా ఫీలింగ్. 6 నెలల నుంచి రెంట్ ఇవ్వకుండా నాకు తప్పించుకుంటున్నారు సార్. ఈ రోజు ఎలాగైనా సరే రెంట్ తీసుకుంటా, వీళ్ళ అంతు చూస్తా. ఆపండి మీ సరసాలు, నా రెంట్ ఎప్పుడు ఇస్తారు? నేను కవర్ చేస్తా కదా. ఎలా కవర్ చేస్తాను? ఇక్కడ భయంగా ఉంది. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? అమ్మా ఎవరైనా ఎవరైనా నా మొగుడు. మొగుడా? పరాయి మగాడిని పట్టుకొని మొగడు అంటుంది, చూసారా? వీళ్ళ సంగతి చెప్తా. అమ్మా ఎలాగైతే నేను నుంచి తప్పించుకున్నా. ఓసే చూసావనే ఓనర్ దగ్గర నుంచి ఎలా ఎలాగైతేనే మచ్చలేడే నన్ను హ్యాపీ అబ్బా తప్పించుకునేలాగా చేస్తుంది. ఓనర్ గారు మళ్ళీ వచ్చాడేంటి? మీ రెంట్ తీర్చేస్తాను సార్. తీర్చడం కాదు, నీకు విషయం చెప్పాలి. నీవు లేనప్పుడు మీ ఇంటికి ఎవడో మగాడు వచ్చి వెళ్తున్నా అనుకున్నా. నేను లేనప్పుడు ఒకవేళ వాడొస్తే ఇప్పుడు చెప్పండి సార్. సార్ మీరే వెళ్ళండి సార్. బ్యూటీ పార్లర్కి వెళ్ళేసి వస్తా. ఏంటి? అబ్బా అదే బార్కి వెళ్ళేసి వస్తా అని చెప్తున్నా. నేను లేనప్పుడు ఎవడో మొగాడు ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్నాడా? నేను బయటికి వెళ్ళినని చెప్పి ఇక్కడే దాక్కొని ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా దాన్ని పట్టుకుంటా. ఒకవేళ ఇలానే ఉంటే నన్ను గుర్తుపడుతుందేమో. ఇది పెట్టుకుంటా. దొరికాడు. ఈ మగాడు ఉన్నాగా ఏ మగాడికి అన్యాయం జరగనివ్వండి రోజా గారు. ఏడదానికి దొరికాడు. ఈ సమయంలో జీవన్ లేడు. జీవన్ కి ఫోన్ చేసి చెప్పాలి.
ఏంట్రా అలా చూస్తున్నావు? ఏంట్రా అదే నోట్ తీసి చెప్పరా. ఫోనా? జీవన్ గారి ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? అంటే జీవన్ గారి ఫోన్ కూడా దొంగేస్తావా? ఇదేంట్రా? పుట్టుమచ్చా పెట్టుమచ్చా? జీవన్ నిన్నెవరు కట్టేశారు? ఒకసారి లే, అన్న కొడుకొచ్చాడు కట్టేశాను తెలుసా? ఎవరా నువ్వు? మగాణ్ణి. ఓహో, అంటే నేను లేనప్పుడు నా ఇంటికి వచ్చే మగాడు వీడేనన్నమాట. కాదు. అబ్బా ఎవరినండి తిడుతున్నారు? ఎవడాడు ఇంట్లోకి వచ్చిపోతున్నాడట రోజు? అరే నా తెలియదండి. ఇక్కడ ఒక నా దగ్గర అప్పు తీసుకుని నన్నే కొడుతున్నాడు రా. వచ్చి తాట వలసండి రా. సార్ ప్లీజ్ సార్, అలా అనకండి సార్, అలా అనకండి సార్. నువ్వేనా? సార్తో డబ్బులు తీసుకొని మా సార్ని కొడతావురా నువ్వు? నేనే మీ సారని రా. మా సార్ అని గ్యారెంటీ ఏంటి? ఇగో ఆధార్ కార్డు. మీ పర్ఫార్మెన్స్ చాలు, కొట్టాల్సిన దాన్ని వెళ్ళి కొట్టండి. అయ్యో ప్లీజ్ సార్, నువ్వు ఎంత బతమాలని నిన్ను వదలరా. ఎవడ్రా నా ఏరియాకి నా ముందే దందా చేస్తావురా? నువ్వెవడ్రా? చంపేస్తా, నిన్ను చంపేస్తా, నరికేస్తా. అసలు ఏం జరుగుతుందిరా? వాళ్ళు నన్నెందుకు కొట్టారు? వాళ్ళు కొట్టుకుని ఎందుకు చచ్చిపోయారా? మీరు వద్దు, మీ అప్పు వద్దురా. ఒకవేళ బతుకుంటే గోవాలో టాటాలు వేసుకు బతుకుతాండ్రా. మీ మచ్చ ఐడియా బాగా పనిచేసిందండి. ఓకే, ఇప్పుడు ఈ మచ్చని పడేద్దావా? వద్దే, ఎలాగో ఈ స్కిట్ టెలికాస్ట్ అయిన తర్వాత అవసరం వస్తుంది, ఉంచుకో. నువ్వు ఒక్కడే చాలు నాకు. నాగబాబు సార్ ఎలా ఉంది మచ్చలేని స్కిట్? బాగుంది వెంకీ, బాగా ఎంటర్టైన్ చేశారు. రోజా గారు, నాకైతే పవన్ ఎంట్రీ చాలా నచ్చింది. మామూలుగా పాత సినిమాలు చూసి నేను చాలా నవ్వుకుంటేదాన్ని. ఒక మచ్చ పెడితే ఏం తేడా ఉంటుంది? అసలు ఏం పెద్ద తేడా ఉండదు కదా. సో ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా మచ్చలు పెట్టి వాళ్ళు కొట్టుకునేలాగా కొత్తగా అనిపించింది. రెడీ విత్ ది స్కోర్స్. టీమ్ లీడర్స్ అందరూ స్టేజ్ మీదకి వచ్చేయండి. రండి. లెట్స్ స్టార్ట్ విత్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. రోజా గారు, రచ్చ రవి అండ్ టీమ్, పంచ్ ప్రసాద్ అండ్ నాడీ నరేష్, వెంకీ మంకీస్ అండ్ టీమ్, చమ్మక్ చంద్ర అండ్ టీమ్, సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. The judges, మన ఇవాల్టి performer of the day goes to చమ్మక్ చంద్ర. రవి విన్నర్స్ అయ్యారు.